Good morning, children. Yesterday class is exercise 5 గురించి మనం నేర్చుకున్నాం. ఒకసారి బుక్స్ ఓపెన్ చేయండి అందరూ. ప్లీజ్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఎక్సర్సైజ్ 5లో వెరిఫై ద ఫాలోయింగ్ అని ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చేసాము. అలాగే ఈరోజు టుడే టాపిక్ ఇస్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రొడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్. ఒక సెకండ్ క్వశ్చన్, ఇందులో కూడా థర్డ్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ చేసామమ్మా. సెకండ్ క్వశ్చన్ 8 into 53 into minus 125. ఓకే, 8 into 53 into minus 125. ఇక్కడ మనకి తెలుసు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటూ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయవే. ఓకే, సూటబుల్ ప్రాపర్టీ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. సూటబుల్ ప్రాపర్టీ 3 ఉంటే ఏం చెప్పుకున్నాం, 2 ఉన్నప్పుడు ఏం చెప్పాము, అది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా, 3 ఉన్నప్పుడే అసోసియేటివ్ ప్రాపర్టీ, 2 ఉంటేనే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై గివెన్ నెంబర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 చేస్తాం, తర్వాత 8 into 53, 8 3s are ఓకే 24, 8 5s are 40 plus 2 42 into minus 125. దీంతో మల్టిప్లై చేయండి. 5 4s are 20, 5 2s are 10 plus 2 12. ఓకే, 5 4s are 20 plus 1 21, 1 2 4s are 8, 2 2s are 4, 2 4s are 8. ఓకే, ఇంటూ 4 1s are ఓకే 4 4 1 2s are 2, 1 4s are 4. ఓకే, 0 8 plus 2 10. ఓకే, టోటల్ 10. నెక్స్ట్ స్పీడ్ చెప్తారా అమ్మది, 10 11 13 ఓకే 15. 5 యాడ్ దట్ మైనస్. ఓకే, ఇంతే సూటబుల్ ప్రాపర్టీ, ఇంతే సూటబుల్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఎంతవరకు నానా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీరు చేయండి. ఫోర్త్ వన్ చూద్దాం. మరి థర్డ్ క్వశ్చన్ కూడా ఈజీ. ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేయండి, ఒక ఆన్సర్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ రెండింటిని మల్టిప్లై చేయండి, ఒక ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ వచ్చిన ఆన్సర్, తర్వాత రెండో చేయగా వచ్చిన ఆన్సర్ మొత్తం కలిపి మల్టిప్లై చేయండి, అంతే. -41. మరి ప్రాపర్టీ అంటే దానికి ఏమి ప్రాపర్టీ ఉండదు, నో ప్రాబ్లం. 102 -41 into 102. మామూలుగా 2 ఉంటే ఏం చెప్పుకుంటున్నాం మనం, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, కమ్యూటేటివ్. కొన్నిటి ప్రాపర్టీ లేవు, వాళ్ళు కొన్నిటికి ఇవ్వలేదు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, -41 into 102. 2 1s are 2, 2 4s are 8 into 0 0 into 1 4 2 8 1 4 యాడ్ ద మైనస్. ఓకేనా, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కూడా ఎస్టర్డే క్లాస్లో చెప్పాం కదా. ఫస్ట్ వన్ 26 into -48 plus -48 into 36 ఉంది కదా. సేమ్ అదే మోడల్ 625 into -35 plus -625 into 65. 625 కామన్గా ఉంది కాబట్టి దిస్ ఈస్ ద ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. విచ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ 625 into -35 plus of -625 into 65. ఇక్కడ మైనస్ లేదు, ఇక్కడ మైనస్ ఉంది, కానీ ఇక్కడ -35 ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి దీనికి మనం ఇచ్చేది ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ రాశారు కదా. నెక్స్ట్ multiply the given numbers. Okay, 625 into -35. First of all, you take in the 5 table. Okay, 5 5s are 25,
5 2 is 10 plus 2 12. Next 5 6 is 30 plus 1 31 into, okay, 3 5 is 15. Next 3 2 is 6 and 1 7. 3 6 is 18. Okay, 5 7 8 11 2. యాడ్ మైనస్ 35 దగ్గర దానికి ఇక్కడ ఆన్సర్లో మైనస్ పెట్టండి. నెక్స్ట్ ఇది రిమైన్ నెంబర్స్ -625 into 65. Okay, do the multiply. Okay, first of all we take in the 5 table. 5 5 are 25. Okay, 5 2 are 10 plus 2 12. Next 5 6 are, okay, 30 plus 1 31. Next we take in second table 6 2. 6 5 are 30. 6 2 are 12 plus 3. Okay, 15. 6 6 are 36 plus 1 37. Okay, do the addition. 5 2 6 3 plus 7 10. Okay, 4. Add the minus. ఇక్కడ minus minus. నేను చెప్తుండు 625 into minus of 35 plus minus 625 into 65 అలా రాయాలి. ఇప్పుడు ఈ రెండింటి చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ minus 21,875 plus of, ఓకే. నెక్స్ట్ ఈ రెండింటి చేసినప్పుడు వచ్చిన ప్లస్ ఇది కదా, ఈ ప్లస్ ఇక్కడ రాశాను. ఈ రెండింటి మైనస్ ఆఫ్ 40,625. ఓకే, minus 21,875 plus into minus minus 40,625. ఇక్కడ మనం మంచిగా రాసుకొని అడిషన్ చేయండి. రెండు మైనస్లే కదా, ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి అడిషన్ చేయొచ్చు. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మాత్రం సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ 21,875. ఓకే, యాడ్ చేయండి. 5 5 10. ఓకే, 2 9 10 14 15 2 6 minus, add the minus 62,500. Okay, this is the answer. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ 6th 1 7th 1 8th 1 సేమ్ వాళ్ళు. సరే 8th 1 కొంచెం డిఫరెంట్ కొంచెం చెప్తాను నేను. 6th 7th మీరు 6th కూడా నేను చెప్తాను, మనకు అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, జాగ్రత్త నీట్ రాసుకోండి. ఇక్కడ నేను ఎంత ఇస్తాను మీరు చేయండి. 6th 1 7 into 50 minus 4 2 50 minus 2. ఓకే, therefore 7 into 50 minus 20 48. ఓకే, రెండింటి మల్టిప్లై చేయండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. విచ్ ప్రాపర్టీ? ఓకే, కమ్యూటేటివ్ ప్రాపర్టీ రాసుకోండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ రెండింటి అనుకున్నాం. ఇదేం లేదు, 7 into 48 మల్టిప్లై చేసి ఆన్సర్ రాసండి మీరు. నెక్స్ట్ వేరే క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ -17 into 29 -29. దీని కూడా ఏంటి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఈ లెక్క కూడా మీరే చేయండి. మల్టిప్లై అయ్యాకమ్మా మనకు వచ్చి కదా మల్టిప్లై చేయండి. 7th క్లాస్కి వచ్చి రాలా? కమ్యూటేటివ్ ప్రాపర్టీ జాగ్రత్తగా మీరు చేసేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఒకటి ఉంది, చూద్దాం అనేది. ఎయిత్ క్వశ్చన్ -57 into -19 plus 57. ఒకటి ప్లస్ ఒకటి ఇంటూ ఉన్నప్పుడు ఏ ప్రాపర్టీ దానికి వర్తించింది? మామూలుగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మాత్రం దానికి వర్తించింది. ఓకే, చూద్దాం మరి. డిస్ట్రిబ్యూటివ్ అన్నాడు చాలు, ఇంకేం అవసరంలా. డిస్ట్రిబ్యూటివ్. ఫస్ట్ డు ద మల్టిప్లై -57 into -19. First of all, we take in the 9 table, first table, 9th table. 9 7 are 63.
9 5 45 plus 5 51 into 1 7 7 1 5 5 3 8 10 minus into minus plus. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తుంటే 57 ఎడిషన్ చేయండి ప్లస్ 57 ఇక్కడ పక్కన రాసుకోండి 1083 ప్లస్ 57 plus 57 3 plus 7 10 or 13 plus 1 14 total answer is 1140 ఈ రెండింటి మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఇది ఇక్కడ 57 ఇచ్చింది కదా అదే 57 ఇక్కడ రాశారు టోటల్గా పక్కన సెషన్ చేసినప్పుడు 1140 వచ్చింది. ఓకే టర్న్ ద పేజ్ నెంబర్ 20. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ ఎడిషన్ కింద అండర్ మల్టిప్లికేషన్ కింద చేసాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ అండర్ సబ్ట్రాక్షన్ చూద్దాం. హోంవర్క్లు పర్ఫెక్ట్ చేయాలి. కొంతమంది వీడియోలు చూస్తున్నారు లేదు తెలియలేదు, చూసినా కానీ కొంతమంది పట్టించుకోకుండా ఉంటున్నారు. అట్లుంటే మాత్రం మీకు లాస్. అటెండెన్స్ చేసుకుంటున్నాను నేను ఎప్పటికప్పుడే. సో 1.2.3 ప్రాపర్టీస్ ఆఫ్ హెడ్డింగ్ పెట్టాలా మరి ఇప్పుడైతే ఖచ్చితంగా ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే సబ్ట్రాక్షన్ కింద చూద్దాం. మరి ఇప్పుడు దాకా మల్టిప్లికేషన్ చేసాము, ఎడిషన్ చేసాము, మరి సబ్ట్రాక్షన్ ఒకటి డివిజన్ ఒకటి ఉంటుందని ఆ రోజు చెప్పారు. మరి ఇప్పుడు సబ్ట్రాక్షన్లో ఏమేమి వర్తిస్తాయి? ఇంటీజర్స్ ఉంటేనే 0 నెంబర్, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి స్టార్టింగ్లో చెప్పారు కదా. ఓకే ఇందులో ఫస్ట్ వన్ క్లోజర్ అండర్ ప్రాపర్టీ. క్లోజర్ అండర్ విచ్ ప్రాపర్టీ? సబ్ట్రాక్షన్. ఎస్ పేజ్ నెంబర్ 20లో ఉంటుంది చూడండి ఒకసారి. పై రేటింగ్ కూడా చూడండి, చూస్తున్నారు అందరూ. ఓకే క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్. మనం క్లోజర్ అండర్ ఎడిషన్ కింద, క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ కింద చేసాం కదా. అప్పుడు సింపుల్స్ అయింది, ఎడిషన్ కింద ప్లస్ వచ్చింది, మల్టిప్లికేషన్ కింద ఏమో ఇంటూ వచ్చింది. ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్. ఓకే నెక్స్ట్ చూద్దాం ఎగ్జాంపుల్స్. 9 - 7 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2. కంప్లీట్ అయిపోయింది లెక్క, ఇంకేం లేదు. అంటే ఇది ఒకటే వేలో వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన బుక్లో వచ్చింది 7 - 10 = -3. నెక్స్ట్ 2 - 3 ఈజ్ ఈక్వల్ టు -1. -2 - 3 ఈజ్ ఈక్వల్ టు -5. -2ని -3 నెక్స్ట్ చేస్తే -5. నెక్స్ట్ -2 ఆఫ్ -5 ఏమొచ్చింది? -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +5 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 0 - 4, 0 నుంచి 4 పోతే -1. ఇవి క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్స్. ఇంటీజర్స్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్స్ కింద ఒకటి అయిపోయింది. మన ఎడిషన్లో చెప్పుకున్నాం, సబ్ట్రాక్షన్లో చెప్పుకున్నాం, 1 వే పడతాయి. ఇది చేసినప్పుడు ఏం ఆన్సర్ వచ్చింది? దట్స్ ఆల్. అంతే చేసి అయితే వేసామో ఆన్సర్ వేసామో ఇక అంతవరకే, నెక్స్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చింది చూడమ్మా. ఫర్ ఎనీ ఇంటీజర్స్ A and B, A - B ఆల్సో ఇంటీజర్ అవుతుందా? ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ ఉంటుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీలు ఏమనుకున్నాం? 2 మాత్రమే నెంబర్స్ ఉంటాయి అనుకున్నాం. అవే నెంబర్స్ని ఎడిషన్లో ఏం చెప్పి తిప్పి వేయాలి కదా. అలాగే ఇక్కడ కూడా చూద్దాం మరి అసలు వర్తించదా. కమ్యూటేటివిటీ అండర్ సబ్ట్రాక్షన్. కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ చూద్దాం. అండర్ సబ్ట్రాక్షన్ కింద వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త వినాలి. కమ్యూటేటివ్ సబ్ట్రాక్షన్ ఇక్కడ 6 - -4 ఇచ్చిండు. నెక్స్ట్ ఏం చెప్పచ్చు? 6 ఉండదు రాసి మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10 ఆన్సర్ వచ్చింది. మరి ఇలా వచ్చినప్పుడు దీన్ని తిప్పి రాస్తే వస్తే ఇగో ఈ -4ని ఇలా రాసి ఇక్కడ -6 అంతే కదా, తిప్పి రాడు తిరిగి రాడు అంటే ఇది మామూలుగా ఒక వేలో రాస్తాము. మనం ఇదివరకు చెప్పినట్టుగా 6 + 4 = 10 అయితే ఇక్కడ 4 + 6 = 10 అయితేనే అప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, ఎడిషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, 6 4 ఇంటూ చేసినప్పుడు 24 అవుతుంది, 4 6 కూడా 24 అయింది కాబట్టి వర్తించింది కమ్యూటేటివ్ అండర్ మల్టిప్లికేషన్ అని చెప్పుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇదే ఈ మైనస్ నెంబర్ని ముందుగా రాసి తర్వాత దీన్ని రాస్తే వచ్చింది మనకు అవసరం -10 వచ్చింది. -10 వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం చెప్పుకోవచ్చు, 6 - -4 నాట్ ఈక్వల్ టు -4 - 6 అవును కదా. ఇక్కడ సమానంగా చూడండి, 6 × 24 4 4 × 6 ఎందుకంటే ఇది 24 అవుతుంది, ఇది 24 అవుతుంది కాబట్టి అండర్ మల్టిప్లికేషన్ ఓకే. ఇది 6 + 4 4 + 6 10 = 10 అవుతుంది కాబట్టి అండర్ ఎడిషన్ అండర్ మల్టిప్లికేషన్ ఓకే. అయితే ఇక్కడ సేమ్ ఏంటంటే ఇక్కడ 10 వచ్చింది కానీ ఇక్కడ -10 వచ్చింది, +10 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏది వర్తించదు, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ కింద వర్తించదు. ఓకేనా, ఈరోజు 2 ప్రాపర్టీస్ అండర్ సబ్ట్రాక్షన్ కింద 2 ప్రాపర్టీస్ అయిపోయినాయి. తర్వాత ఎక్సర్సైజ్ 1 లాస్ట్లో 5th కొన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి, కొన్ని హోంవర్క్ ఇచ్చారు. ఖచ్చితంగా అందరూ హోంవర్క్ రాసి ఫొటోస్ పెట్టండి అన్న. ఓకేనా, టేక్ కేర్, బాయ్ బాయ్.